తెలియజేస్తున్నాను. ప్రపంచ స్థాయి అవార్డు పొందడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం. అయితే ఇటువంటి కార్యాలకు, కార్యకలాపాలకు, నిబద్ధతకు ప్రేరణ యేసుక్రీస్తు ప్రభువుల వారి బోధనలు బైబిల్లో ఉన్నాయి. వాటి వల్లనే ఇది జీవిత విధానాన్ని అలవర్చుకోవడానికి దేవుడు సాయం చేశారు. బైబిల్ ఈ విధానాన్ని ఎవరికైనా నేర్పిస్తోంది. రెండవదిగా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ అనగానే చాలా పెద్ద పదం. అయితే చాలా చిన్న వయసులోనే దైవరాజ్య ప్రాప్తి పొందిన మా నాన్నగారు కీర్తిశేషుడు పాస్టర్ సలగాని బ్రదర్స్ గారు, ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకులు. వారు మాకు ఫస్ట్ వయసు నుంచి నేర్పించిన అమూల్యమైన కొన్ని లక్షణాల్లో నిబద్ధత అగ్రస్థానంలో ఉండేది. వారే ఇటువంటి కమిట్మెంట్ని అలవాటు చేశారు. కనుక ఈ గ్రామంలో ఉండి సంఘ పరిచర్య, సేవా పరిచర్య చేయడానికి ఈ మటుకు ప్రభు చూపించారు. ఈ నిబద్ధతను, కమిట్మెంట్ను ఇలా కొనసాగించాలని తీర్మానించుకొని ప్రభుత్వ ముందుకు సాగుతున్నాను. చివరి మాట ఏంటంటే, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో మైలురాళ్ళు మాత్రమే. సమాజమే వేదికగా చేసుకొని సహృదయంతో చేసే ప్రతి పని మానవాడికి ప్రయోజనకరంగా ఉండేలాగా యేసుక్రీస్తు ప్రభువులు నిర్దేశించిన మార్గంలో పరిశుద్ధ గ్రంథం బోధించే వాక్య విలువలతో జీవితాన్ని కొనసాగించుకుంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున ప్రతినిధిగా వచ్చి ప్రపంచ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒక అవార్డును ప్రకాశం జిల్లా కనుకూరు మండలం, కనుకూరు గ్రామం, వెంకటాయపాలెం రోడ్లోని న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా సంఘ సేవా పరిచర్య సంస్థకు నాయకుడిగా బాధ్యత వహిస్తున్న నాకు అందించిన మా ప్రియ సోదరులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క జాయింట్ సెక్రటరీ డాక్టర్ యు ఎలియాజర్ గారికి సంఘం పక్షాన, మా కుటుంబం పక్షాన, న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లో భాగంగా ఈ సంస్థలకే కాకుండా చేసినటువంటి పర్సన్స్, అంటే కొంతమంది సేవా లక్షణాలు కలిగినటువంటి సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి పర్సన్స్ కొంతమంది ఇండియాలో చాలామంది ఉన్నారు. దాంట్లో మేము ముఖ్యంగా ఒక 20 మందిని గుర్తించాం. లాస్ట్ ఇయర్ అయితే గిన మేము ఒక 12 మందిని మేము గుర్తించి ఇలాంటి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో కూడా ఒక 4 మెంబర్స్ని మేము రికగ్నైజ్ చేసాం. దాంట్లో ఈరోజు మనము ఇవ్వబోతున్నటువంటి మీ పాస్టర్ గారు అయినటువంటి సుదర్శన్ గారు కూడా ఉండడము చాలా సంతోషం. మాకు ముఖ్యంగా మీ పాస్టర్ గారితో, అంటే మా బ్రదర్తో మాకు జీసస్ కాల్స్లో ఉన్నప్పుడే నాకు మంచి అనుబంధం. నేను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులోకి రాకముందు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఐఎస్ఓ దానికి సౌత్ ఇండియాకి జనరల్ మేనేజర్గా ఉన్నాను. అంటే ఐఎస్ఓ మా బాధ్యత ఏమంటే, ఏ కంపెనీ అయినా ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆ కంపెనీ ఎలాంటి స్టాండర్డ్స్లలో ఉంది అనేది మేము అబ్జర్వ్ చేస్తాం. మేము ఏమైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని మేము ఆ కంపెనీ వాళ్ళకి మేము రికమెండ్ చేస్తామో మ్యాక్సిమం అట్లాంటి స్టాండర్డ్స్ అన్నీ మీ పాస్టర్ గారు అయినటువంటి బ్రదరు చాలా పాటిస్తారు. అంటే మీ దగ్గర చర్చి మీటింగ్స్ జరిగేటప్పుడు కానీ, లేకపోతే మా పాల్ దినకర్ గారి ట్రాన్స్లేషన్ టైంలో కానీ కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అనేటివి 1 to 10 బ్రదర్ కంపల్సరీగా పాటిస్తారు. అందువల్ల మీకు ఇలాంటి పాస్టర్ మీ సంఘానికి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అందువల్ల మేము వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి మన పాస్టర్ సుదర్శన్ గారిని మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఎందుకు ఇస్తాము, అసలు ఎవరికి ఇస్తాము, ఎందుకు ఇస్తాము? ఇది సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్. అంటే ఈ యొక్క పర్సను సొసైటీలో ఎంతవరకు సేవ చేయగలుగుతున్నాడు, అంటే ప్రజలకు సేవ చేయడము. ముఖ్యంగా కరోనా టైం అనేది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ మీరు అందరూ ఎదుర్కొని ఉంటారు. అసలు యాక్చువల్గా ఒక కరోనా వచ్చిన పర్సన్ని పలకరియడము చాలా అరుదు. అంటే మన కుటుంబ సభ్యులే భయపడేటోళ్ళు.
అసలు ఆయన దగ్గరికి పోతే, మన ఓన్ దగ్గరికి పోతే మనకేమైనా అంటుకుంటుందేమో, ప్రాణానికి అపాయం ఉంటుందేమో అని భయపడి దగ్గరకు వచ్చే జనాలు చాలా తక్కువ. అట్లాంటి టైంలో ఇండియాలో కొంతమంది పర్సన్స్ పబ్లిక్కి చాలా సర్వీసెస్ చేశారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడము, శానిటైజర్స్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇవ్వడము, ఫ్రూట్స్ ఇవ్వడము, లేకపోతే ఏమైనా సరుకులు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి మేము ఈ యొక్క సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఎప్పుడు మనకు కరోనా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 6 years, 3 years అయింది. ఇప్పుడు 3 yearsలో చేసినటువంటి సర్వీసెస్కి గుర్తింపుగా ఈరోజు లండన్ నుంచి బ్రదర్కి సర్టిఫికేట్ రావడం అనేది అంత ఈజీ విషయం కాదు అది. ఎందుకంటే చేసిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో 12 కోట్ల మందిలో ఒక 12 మందికి మాత్రమే ఈ సర్టిఫికేటు లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము ఇచ్చినటువంటి పర్సన్స్ హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారికి ఇచ్చాము ఈ సర్టిఫికేటు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు అని ఎమ్మెల్యే ఉన్నాడు, వైసీపీ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే ఆర్థర్ అనే రిటైర్డ్ ఎస్పీ, ఆయనకు కూడా సర్టిఫికేట్ ఇచ్చాం. ఆయనకి ఆ సర్టిఫికేట్ వచ్చినప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ గారు నేను ఇద్దరం కలిసి ఆ ఎమ్మెల్యేకి ఆ సర్టిఫికేట్ ఇచ్చాం. గవర్నర్కి వచ్చేసి హైదరాబాద్లో ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఆ రోజు నేను ఇచ్చాను నా చేతుల మీద. ఆ విధంగా సొసైటీలో చాలామందికి మేము ఒక 12 మందికి ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ 3 years తర్వాత ఇప్పుడు రీసెంట్గా మేము బ్రదర్ది కూడా మేము ఎంక్వైరీ చేసి అవన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. అది పర్మిషన్ అయ్యి ఈరోజు యాక్సెప్ట్ అయ్యి మా స్క్రూటినింగ్ ప్యానల్ యాక్సెప్టెన్సీతో ఆ సర్టిఫికేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు మీ మధ్యలో పాస్టర్ ఒకటే అన్నారు, మా చర్చి సభ్యులు, మా కుటుంబ సభ్యుల మధ్య ఈ సర్టిఫికేటు నేను తీసుకోవాలనుకుంటున్నాను సార్ అని. ఇమ్మీడియట్గా ఈరోజు ఫస్ట్ డే మీటింగ్లో ఈవినింగు, ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ వద్దాం అనుకున్నాను, బ్రదర్ ఉండి లేదు ఈవినింగ్ టైం అయితే కానీ అందరు ఉంటారు అని. మార్నింగ్ నేను నంద్యాలలో ఒక ప్రోగ్రాం చూసుకొని ఇమ్మీడియట్గా మీ మీటింగ్కి రావడం జరిగింది. అందువల్ల వన్స్ అగైన్ నేను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి బ్రదర్ సుదర్శన్ పాస్టర్ గారిని, వారి కుటుంబ సభ్యులు నేను విష్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సర్టిఫికేటు ఇష్యూ చేసేదానికి బ్రదర్ని కూడా మా మధ్యకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. తర్వాత